ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్షను చేపట్టారు. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆయన ఈ దీక్షలోకి ప్రవేశించారు. గురుముఖత పొందిన మంత్రోపదేశ ఆచరణ కోసం ప్రతి ఏటా పవన్ క్రమం తప్పకుండా ఈ దీక్ష చేస్తున్నారు. సాధారణంగా ఏటా జ్యేష్ఠ మాసంలో దీక్ష ప్రారంభించి కార్తీక మాసంలో పవన్ దీక్ష విరమిస్తారు. దీక్ష సమయంలో ఎక్కువగా చందన వర్ణ వస్త్రాలను ధరిస్తారు పవన్. నిత్యం అనుష్ఠానం, దేవతారాధన చేస్తూ సమయానుకూలంగా ధ్యానం, మంత్రపారాయణం చేస్తారు. తెల్లవారుజామున స్నానం చేయడం, వ్రతకాలంలో బ్రహ్మచర్యం, నేలపై నిద్రించడం, అహింసను పాటించడం ఈ దీక్షలో ముఖ్యం. ఈ సమయంలో ఏదైనా ఒక ఉపనిషత్తును పఠించడంతో పాటు భగవద్గీతలోని కొన్ని అధ్యాయాలను కంఠస్థం చేయనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ దీక్షలో ఆహార నియమాలు అత్యంత కీలకం. అందులో భాగంగా శ్రావణ మాసంలో ఆకుకూరలను, భాద్రపదంలో పెరుగును, ఆశ్వయుజంలో పాలను, కార్తీక మాసంలో పప్పు పదార్థాలను విధిగా వదిలిపెట్టాలి. అయితే ఈ సమయంలో పాత ఉసిరికాయ పచ్చడిని మాత్రం వాడొచ్చు. విధి నిర్వహణకు అనుగుణంగా వస్త్రాలు ధరిస్తూనే రాత్రి వేళ కేవలం సాత్విక శాకాహార భోజనంతో ఆ రోజుకు దీక్షను ముగిస్తూ ఈ 4 నెలల పాటు పూర్తి ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగించనున్నారు పవన్. మరోవైపు నిన్న పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ కలుసుకున్నారు.